మార్నింగ్ టు ఎవ్రీబడి. మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఈరోజు మొదలు పెట్టబోతున్నటువంటి సబ్జెక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అని పిలుస్తున్నాం. సో మనం జాగ్రఫీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకప్పుడు విపత్తు నిర్వహణ అనేటువంటి సబ్జెక్ట్ కూడా చెప్పాలంటే జాగ్రఫీలో ఇంక్లూడ్ అయి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గత 20 సంవత్సరాల నేపథ్యంలో విపత్తుల సంఖ్య, విపత్తుల తీవ్రత పెరిగిపోవడంతో ప్రభుత్వాలు విపత్తు నిర్వహణను కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో మనము ఆఫీసర్స్గా వెళ్ళిన తర్వాత విపత్తుల పట్ల ఎలా ప్రతిస్పందించాలి, విపత్తుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ను ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. మరియు దీని ప్రాధాన్యత కూడా చాలా పెరిగిందని చెప్పవచ్చు. కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా మనకు విపత్తుల సంఖ్య, విపత్తుల తీవ్రత పెరగడమే. ఇక్కడ విపత్తు నిర్వహణ అనేటువంటి 2 పదాలలో మొత్తం సబ్జెక్ట్ అంతా ఈ 2 పదాల చుట్టూ తిరుగుతుంది. మొదటి పదం విపత్తు. అంటే విపత్తు అంటే ఏమిటి, విపత్తులు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనం బేసిక్స్ అని చెప్తాం. రెండోది నిర్వహణ అనే పదం. విపత్తులు వస్తున్నాయి, భూమి పుట్టినప్పటి నుంచి విపత్తులు వస్తూనే ఉన్నాయి. మరి విపత్తులు మొత్తం భూగోళాన్ని ఏమి నాశనం చేయలేదు. భూగోళంపై సమతుల్యత లోపించినప్పుడు మాత్రమే విపత్తులు రావడం జరుగుతుంది. సో ఆ విపత్తులు వచ్చినప్పుడు నిర్వహణ చర్యలు ఎలా చేపట్టాలనేది ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. విపత్తు రావడానికి ముందే చర్యలు చేపట్టాలన్నా, విపత్తు వచ్చిన సమయంలో చేపట్టాలన్నా, విపత్తు వచ్చిన తర్వాత చేపట్టాలనేటువంటి విషయంలో కూడా ప్రపంచ దేశాల మధ్య ఒక గందరగోళం నెలకొని ఉండేది. సో ఇప్పుడు మనకు ప్రపంచము 2000 సంవత్సరం తర్వాత ఎక్కువగా దీని పట్ల ప్రతిస్పందిస్తూ విపత్తు వచ్చిన తర్వాత తీసుకునేటువంటి చర్యల కంటే విపత్తుకు ముందే తీసుకునేటువంటి చర్యలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సో విపత్తు నిర్వహణ అనేటువంటి మనకు సిలబస్ దృష్ట్యా మనం గమనించినప్పుడు విపత్తు నిర్వహణలో ఉన్నటువంటి మొత్తం సిలబస్ మనం గమనిస్తే 6 చాప్టర్లుగా విడదీశాం. ఒకటి విపత్తులు ప్రాథమిక భావనలు, ప్రైమరీ కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్స్ అని చెప్తున్నాం. రెండోది ప్రకృతి విపత్తులు దుష్ప్రభావాలు, సో న్యాచురల్ డిజాస్టర్స్ అని పిలుస్తున్నాం. మూడోది మానవకారక విపత్తులు, హ్యూమన్ డిజాస్టర్స్ అని పిలుస్తున్నాం. ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అని పిలుస్తున్నాం. నాలుగోది ప్రపంచంలోనూ భారత్లో సంభవించే విపత్తులు. ఐదోది విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాం. విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అనువర్తనాలు అంటున్నాం. రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అప్లికేషన్స్ ఇన్ రిమోట్ సెన్సింగ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది 6వ చాప్టర్గా చెప్తున్నాం. సో కాబట్టి ఈ 6 చాప్టర్లను మనం చదవగలిగితే, చెప్పాలి అంటే ఇది చాలా చిన్న సబ్జెక్ట్, పెద్ద ఎక్కువగా దీని పరిధి ఏమీ ఉండదు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు మార్కుల దృష్ట్యా మనం చదవాలన్నప్పుడు 2 చాప్టర్లు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. మొదటి చాప్టర్ విపత్తులు ప్రాథమిక భావనలు, రెండోది అతి ముఖ్యమైన చాప్టర్, దాదాపుగా మనకు ఒక 15 క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మనకు దాంట్లో 10 క్వశ్చన్స్ దేని మీద ఉంటాయంటే విపత్తు నిర్వహణ మీద ఉంటాయి. ఎందుకంటే ఒక పరిపాలన అధికారికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నిర్వహణ అనేటువంటిది చాలా కీలకం. సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే విపత్తు నిర్వహణ. సో మొట్టమొదటి మనం చూస్తే విపత్తులు ప్రాథమిక భావనలు. సో ఒక్కొక్క చాప్టర్ మనం చూస్తూ వస్తాం. దీని మీద ఒక బ్రీఫ్ ఐడియా అనేటువంటిది నేను ఇవ్వబోతున్నాను. ఫస్ట్ విపత్తు అంటే మనం తెలుసుకుంటే ఆల్మోస్ట్ విపత్తు నిర్వచనంలోనే చాలా అంశాలు మిగిలి ఉంటాయి. ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలుగజేసి వారిని నిరాశ్రయులను చేసే ప్రకృతిపరమైన లేదా మానవ తప్పిదాల వల్ల కలిగే ఆకస్మిక సంఘటనలే విపత్తు. సో మీరు ఈ నిర్వచనాన్ని బాగా గమనిస్తే ప్రజా జీవనానికి తీవ్ర నష్టం అంటే వాళ్ళను తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీయడాన్ని మనం విపత్తు అనవచ్చు. ఈ విపత్తులు దేని వలన వస్తాయి? నిర్వచనంలోనుంది 2 కారణాల వలన రావచ్చు. ప్రకృతి వలన రావచ్చు, మానవ కారక చర్యల వలన రావచ్చు. రెండోది ఆకస్మిక సంఘటనలు అంటున్నాం. అంటే ఎప్పుడు కూడా విపత్తు అనేటువంటిది ముందుగా చెప్పి రాదు, అనుకోకుండా చాలా హఠాత్తుగా జరిగేటువంటి దాన్ని మనం విపత్తు అని పిలుస్తాం. ఈరోజు కరోనా నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచానికి ఇది విపత్తుగా మారుతుందన్న విషయమే తెలియదు ఒక 4 నెలల క్రితం. ఈరోజు ప్రపంచ దేశాలకు అన్నిటికీ విపత్తుగా మారింది కరోనా అనేటువంటిది. సో ఇది ఒక బయలాజికల్ డిజాస్టర్, జీవ సంబంధమైనటువంటి విపత్తు.
ఇది మానవకారక విపత్తా ప్రకృతి విపత్తా అంటే మనం స్పష్టంగా చెప్పొచ్చు ఇది మానవకారక విపత్తే. మానవకారక విపత్తుల్లోనే మనకు తెలిసినటువంటి చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలబోయేది ఏంటంటే కరోనా. సో కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. విపత్తులు ప్రాథమిక భావనలో మీరు చదవాల్సినటువంటి అంశం ఫస్ట్ డిజాస్టర్ అంటే నిర్వచనం. ఇప్పుడే చెప్పుకున్నాం నిర్వచనం. ఈ నిర్వచనాలు ఇక్కడే కాదు, మనకు ఐక్యరాజ్య సమితి ఒక నిర్వచనం ఇచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్వచనం ఇచ్చింది, మన దేశ విపత్తు నిర్వహణ చట్టం ఒక నిర్వచనం ఇస్తూ ఉంది, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. నిర్వచనాల మీద మీరు దృష్టి పెట్టాలి. రెండోది డిజాస్టర్ అనేటువంటి పదము మూలం ఒక ఫ్రెంచ్ పదం. ఇది ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. డిజాస్టర్ అనేటువంటిది రెండు పదాల కలయిక. డిజ్ ఏస్టర్ అంటాం. డిజ్ అంటే ఒక చెడు, ఏస్టర్ అంటే ఒక నక్షత్రం. చెడు నక్షత్రాన్ని సూచించడానికి సింబల్గా మనం డిజాస్టర్ అనేటువంటి పదాన్ని వాడేటువంటి వాళ్ళు. సో ఇక్కడ డిజాస్టర్ అనేటువంటిది ఇలా వచ్చింది అంటున్నాం. నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ మొట్టమొదటిగా మనము దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఏంటంటే నిర్వచనం, ఆ పదానికి మూలం ఏంటి అనేటువంటిది మనం చూడాలి. మూడోది డిజాస్టర్స్లో ఉన్నటువంటి ప్రైమరీ కాన్సెప్ట్స్ ఏమంటున్నాను. ఇక్కడ ఒక టెక్నికల్ టర్మినాలజీ అనేది వస్తుంది. దాంట్లో మనం మొట్టమొదటి విపత్తు అంటున్నాం, దీన్ని డిజాస్టర్ అన్నాం. రెండోది వైపరీత్యం అని పిలుస్తున్నాం, దీన్ని హజార్డ్ అని పిలుస్తాం. నెక్స్ట్ దుర్బలత్వం అని పిలుస్తాం, దీన్నే వల్నేరబిలిటీ అని పిలుస్తాం. 4 సామర్థ్యం అంటాం, కేపబిలిటీ లేదా కెపాసిటీ అంటున్నాం. నెక్స్ట్ విపత్కర పరిస్థితి అంటాం, రిస్క్ అని పిలుస్తున్నాం. ఈ 5 పదాలను మీరు సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటి చాప్టర్లో. సో విపత్తు అంటే ఏమిటి, వైపరీత్యం అంటే ఏమిటి, దుర్బలత్వాన్ని బట్టి విపత్తులు సంభవిస్తాయి. భారతదేశంలో దుర్బలత్వం ఎక్కువనా లేదంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల దుర్బలత్వం ఎక్కువనా, సామర్థ్యం అంటే ఏమిటి, విపత్కర పరిస్థితి అంటే ఏమిటి అనేది ఈ టర్మినాలజీ మీద మీరు బాగా దృష్టి పెట్టాలి మొదటి చాప్టర్లో. అట్లే విపత్తులు ఎన్ని రకాలు, విపత్తులు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ప్రపంచంలో. విపత్తులను ఏర్పరిచే కారకాన్ని బట్టి అంటే ఏది కారణమవుతుందో దాన్ని బట్టి 2 రకాలు అంటారు. ఒకటి ప్రకృతి విపత్తులు, 2 మానవకారక విపత్తులు. ప్రకృతి విపత్తుల్లో కూడా తిరిగి ప్రధాన విపత్తులు ఏమున్నాయి, అల్ప విపత్తులు ఏమున్నాయి. ప్రధానము అల్పం అనేది దేన్ని బట్టి విభజిస్తారు, అది వస్తే జరిగేటువంటి మరణ నష్టం, ప్రాణ నష్టం ఆధారంగా, అది వస్తే జరిగేటువంటి ఆస్తి నష్టం ఆధారంగా అది ప్రధానమైనదిగా చెప్తారు. తుఫాన్లు మనకి ఎన్నో వచ్చాయి, కానీ హుద్ అనేటువంటి తుఫాన్ మనము చాలా ప్రధానమైనదిగా చెప్తున్నాం. ఎందుకంటే అది చేసినటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంది. ప్రాణ నష్టం తక్కువగా ఉండొచ్చు, కానీ ఆస్తి నష్టం అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఈరోజు కరోనా వలన ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. సహజంగా ఇప్పటి వరకు వచ్చిన మన విపత్తులను గమనిస్తే కేవలం మనకు ప్రాణ నష్టం తక్కువగా ఉండేది, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండేది. ఒక 2004లో వచ్చినటువంటి సునామీ విషయంలో మాత్రమే మనకు ప్రాణ నష్టం అత్యధికంగా జరిగింది. కానీ ఈరోజు కరోనా నేపథ్యంలో మనకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 2 చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఈ విపత్తులను ఏర్పరిచే కారకం ఆధారంగా 2 రకాలు అంటున్నాం. దాన్ని ప్రకృతి విపత్తులు అన్నాం, మానవకారక విపత్తులు అన్నాం. ప్రకృతి విపత్తులు తిరిగి 2 రకాలని చెప్తున్నాను, ప్రధానమైనవి, అల్పమైనవి అంటున్నాను. మానవకారక విపత్తులు కూడా మళ్ళీ 2 రకాలు అంటున్నాను, ప్రధానమైనది, అల్పమైనవి అని చెప్తున్నాము. అట్లే మనకు బేసిక్గా మన దేశపు జేసీ పంత్ 1999లో విపత్తులపై ఒక హై పవర్ కమిటీ అనేటువంటిది వేశారు. దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి జేసీ పంత్. ఈయన ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి మొత్తం విపత్తులను 5 ప్రధాన గ్రూపులుగా 31 సబ్ గ్రూపులుగా విభజించడం జరిగింది. 5 ప్రధాన గ్రూపులు ఏమిటి, 31 సబ్ గ్రూపులు ఏమిటి అనేటువంటిది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటి చాప్టర్, విపత్తులు ప్రాథమిక భావనలు అని చెప్తున్నాం. ఇకపోతే రెండవ చాప్టర్లో మనం ఏమంటున్నామంటే ప్రకృతి విపత్తులు అంటున్నాం, న్యాచురల్ డిజాస్టర్స్ అని పిలుస్తున్నాం. అంటే ఈ విపత్తులకు కారణం ప్రకృతి అనేటువంటిది మన యొక్క మూలమైనటువంటి అంశం. ప్రకృతిలో విపత్తులు ఎందుకు వస్తాయంటే ముందే చెప్పారు, మనిషికి ప్రకృతికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మానవుడు ఏమనుకుంటాడు, తన యొక్క సైన్స్తో టెక్నాలజీ యొక్క ప్రభావంతో ప్రకృతిని జయించాలని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఉన్నట్లుండి ప్రకృతి వికటిస్తే మానవుడి యొక్క టెక్నాలజీని కానీ మానవుడి యొక్క సైన్స్ కానీ ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రకృతిలో ప్రకృతి అనుకూలించినంత వరకే మనిషి యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వికటిస్తే మనిషి యొక్క విజయం అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్కే. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కరోనానే చెప్పవచ్చు. మనల్ని ఇప్పుడు ఏ ఉపగ్రహాలు కాపాడలేకున్నాయి,
మన టెక్నాలజీ కాపాడలేకపోతుంది, మన యొక్క ఇమ్యునైజేషన్ కాపాడలేకపోతుంది, మన యొక్క వ్యాక్సినేషన్ కాపాడలేకపోతుంది. సో కాబట్టి ప్రకృతి ఎప్పుడు కూడా మనకు అనుకూలిస్తేనే మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రకృతికి మనిషికి మధ్య జరిగేటువంటి సంఘర్షణలో భాగంగా కొన్ని ప్రకృతి విపత్తులు ఉద్భవిస్తున్నాయి. వీటినే మనం ప్రకృతి విపత్తులు అంటున్నాం. ప్రధానమైన ప్రకృతి విపత్తులు నేను ముందే చెప్పాను. ప్రధానమైనవి వాటిల్లో మొట్టమొదటి భూకంపాలు, 2 సునామీలు, 3 అగ్నిపర్వతాలు, తర్వాత వరదలు, కరువులు, తుఫానులను పిలుస్తున్నాం. మొదటి మూడింటివి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, అర్తికే సునామీస్, వల్కనోస్, ఈ 3 కూడా భౌగోళిక విపత్తులు అంటాం. అంటే జియోలాజికల్ డిజాస్టర్స్, భూమిలో జరిగేటువంటి మార్పుల వలన, భౌగోళికంగా జరిగేటువంటి మార్పుల వలన ఏర్పడేటువంటి విపత్తులే భౌగోళిక విపత్తులు. బట్ వరదలు, కరువులు, తుఫాన్లు, ఫ్లడ్స్ అంటున్నాం, డ్రాట్స్ అంటున్నాం, సైక్లోన్స్ అంటున్నాం, ఈ 3 కూడా వాతావరణ సంబంధిత విపత్తులుగా లేదా జల సంబంధిత విపత్తులుగా చెప్పుకోవచ్చు. అంటే మొదటి మూడింటిని భౌగోళిక విపత్తులు అంటున్నాం, ఈ మూడింటిని వచ్చేసి మనకు జల సంబంధమైన హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ లేదా మెటీరియలాజికల్ డిజాస్టర్స్గా పిలుస్తాం ఈ మూడింటిని. వీటి వలన ఏర్పడే దుష్ప్రభావాలు ఏమున్నాయి? ఇక్కడ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే భూకంపం అంటే నిర్వచనం ఏంటి, భూకంపానికి కారణాలు ఏమిటి, భూకంపం వల్ల ఏర్పడేటువంటి ప్రభావాలు ఏమిటి. ప్రతి ప్రకృతి విపత్తుకు ఈ 3 అంశాలు చాలా కీలకం. అంటే ఏమిటి, ఎందుకు వస్తున్నాయి, వస్తే ఏర్పడేటువంటి దుష్ప్రభావాలు ఏముంటాయి. అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సినటువంటిది పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏమిటంటే వీటిని అరికట్టడానికి, వీటిని నిరోధించడానికి మన గవర్నమెంట్లు ఏమేమి చర్యలు తీసుకుంటున్నాయి, వాటిని మనం నిర్వహణ అని పిలుస్తాం. భూకంపాలు రాకముందే పసిగట్టడానికి మనం ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, సునామీలు వస్తే సునామీ హెచ్చరికల వ్యవస్థ లాంటివి ఏర్పాటు చేసుకున్నాం, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడ ఏర్పాటు చేశారు, హిందూ మహాసముద్ర వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశాం. కాకపోతే ప్రపంచంలో అగ్నిపర్వతాల శాతం తక్కువే, వాటి యొక్క ప్రభావిత ప్రాంతాలు తక్కువే. మన దేశంలో అయితే కేవలం అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రమే 2 అగ్నిపర్వతాలు ఏర్పడి ఉన్నాయి. కాబట్టి మనకు వీటి ప్రభావం కొంత తక్కువనే చెప్పవచ్చు. ఇకపోతే మనం నిత్యం చూసేటువంటి అంశాలు, మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో వరదలు ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి, కొన్ని రాష్ట్రాలను కరువులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇకపోతే తీర ప్రాంతాలు, తీరాన్ని ఆనుకున్నటువంటి రాష్ట్రాల్లో నిత్యం చూస్తున్నటువంటి ఒక పెద్ద అంశం ఏంటంటే తుఫానులు. సో ఈ 3 మన దేశం పైన చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి, వరదలు కానీ, కరువులు కానీ, తుఫానులు. ఉదాహరణకి మన రాష్ట్రాన్ని తీసుకుంటే కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మనకు 9 జిల్లాల్లో వరదల ప్రభావం, తుఫాన్ల ప్రభావం అత్యధికంగా ఉంటే, రాయలసీమ జిల్లాలో కరువుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మూడింటి యొక్క అంశాలు పూర్తిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క నిర్వహణ చర్యలు కూడా మీరు సమగ్రంగా చదవాలి. ఇది 2వ చాప్టర్. ఇకపోతే మానవకారక విపత్తులు, నివారణ వ్యూహాలు. ఇక్కడ మనకు ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రకృతి విపత్తులు అన్నప్పుడు దుష్ప్రభావాలు అంటున్నాం, మానవకారక విపత్తులు అన్నప్పుడు నివారణ వ్యూహాలు. అంటే మానవకారక విపత్తులను మనం నివారించవచ్చు, కానీ ప్రకృతి విపత్తులను మనం నివారించలేము. సో మానవకారక విపత్తులను కూడా మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం, ప్రధాన విపత్తులు, అల్ప విపత్తులు. మానవకారక విపత్తుల్లో ప్రధాన విపత్తులుగా కొన్నింటిని ఐడెంటిఫై చేశారు. వాటిల్లో మొదటిది ప్రపంచ యుద్ధాలు, వరల్డ్ వార్స్ అంటున్నాం. రెండోది ఉగ్రవాదం అంటున్నాం, టెర్రరిజం అని పిలుస్తున్నాం. మూడోది సామూహిక జనహనన ఆయుధాలను పిలుస్తున్నాం. దీన్నే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని పిలుస్తారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ప్రపంచ యుద్ధాలు కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, సామూహిక జనహనన ఆయుధాలు కావచ్చు. ఈ మూడింటిని మనం ఏమంటున్నామంటే మానవకారక విపత్తుల్లో ప్రధానమైనవి అంటున్నాం. ఇకపోతే అల్పమైన వాటిల్లో ఇక్కడ ఏమేమి వస్తాయంటే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, ప్రతిరోజు మనం చూసేటువంటి యాక్సిడెంట్స్ అంటున్నాం, కల్తీ సారా తాగడం వల్ల చనిపోయేటువంటి మరణాలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం అల్ప విపత్తుల కిందకి తీసుకుంటాం. అయితే ప్రపంచ యుద్ధాలు మనం చూసాం ఆల్రెడీ. గతంలో ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు మాత్రమే వచ్చాయి. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇకపోతే రెండవది అంటే ప్రకృతి విపత్తుల ద్వారా సంభవించిన మరణాల కంటే ప్రపంచ యుద్ధాల ద్వారా సంభవించిన మరణాలే చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రపంచంలో లేదా భూగోళంపై ప్రకృతి చేస్తున్న నష్టం కంటే మానవుడు తనకు తాను సృష్టించుకునే నష్టమే ఎక్కువ ఉందో అనేటువంటిది ఇక్కడ అంశం. దీని నివారణ వ్యూహం అంటున్నాం. ప్రపంచ యుద్ధాలు వచ్చిన తర్వాతనే మనం యుఎన్ఓ అనేటువంటి ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యరాజ్య సమితి యొక్క
6 ప్రధాన లక్ష్యాల్లో అత్యంత ప్రధానమైనది అంతర్జాతీయ శాంతి స్థాపన. శాంతిని స్థాపించడమే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో కాబట్టి ప్రపంచ యుద్ధాల తర్వాత అవతరించినటువంటి నివారణ వ్యూహంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అని చెప్పవచ్చు. ఇకపోతే ఉగ్రవాద చర్యలు, మనము 2001 సెప్టెంబర్ 11 న్యూయార్క్లో జరిగినటువంటి WTC మీద ఉన్నటువంటి దాడిని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో మనకు తీవ్రమైనటువంటి ఉగ్రవాద దాడిగా దేన్ని చెప్పుకుంటామంటే ఈ WTC సెంటర్పై జరిగినటువంటి దాడినే చెప్తున్నాం. సో ఇకపోతే మూడోది సామూహిక జనహనన ఆయుధాలు. దీంట్లో ఇది ఇప్పుడు యాక్చువల్గా మనకు మొట్టమొదటిగా సామూహిక అంటే ఎక్కువ మందిని చంపడానికి వాడేటువంటి ఆయుధాలను ఏమంటున్నామంటే సామూహిక జనహనన ఆయుధాలను పిలుస్తున్నాం. వీటిని తొలిసారిగా ఈ పదాన్ని 1937లో స్పెయిన్లోని గుయర్నికా అనేటువంటి ప్రదేశంపై జరిగినటువంటి వైమానిక దాడి సందర్భంలో ఈ పదాన్ని తొలిసారిగా వాడుకలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇరాక్లో జరిగినటువంటి దాడిలో ఈ పదం అనేది చాలా విస్తృతంగా వాడుకలో వచ్చిందనేది చరిత్రకారుల అభిప్రాయం. దీంట్లో భాగంగా మనకు రేడియో ధార్మిక ఆయుధాలు కానీ, అణుబాంబులు విసరడం కానీ, జీవ ఆయుధాలు బయలాజికల్ ఆయుధాలను ఉపయోగించడం కానీ, రసాయనిక ఆయుధాలను ప్రయోగించడం కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఈరోజు వాస్తవంగా మనకు కరోనా వైరస్ ఎందుకు పుట్టిందంటే చైనా చేసినటువంటి కొన్ని పరిశోధనల వల్లనే ఇది పుట్టిందనేటువంటిది కూడా మనకు వెలుగులోకి వస్తున్నటువంటి ఒక అంశం. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక ప్రభావితమైన అంశం అయితే ఈరోజు యాక్చువల్గా జీవ ఆయుధం అనేటువంటి దానికి చాలా బలమైనటువంటి సాక్ష్యం అనేది మనకు దొరుకుతుంది. అంటే మనం చేసుకున్నటువంటి ఆయుధమే మొత్తం మన మీద ఎలా దాడి చేస్తుందో దీన్ని గమనించవచ్చు. ఇది సామూహిక జనహన ఆయుధాలు. ఇకపోతే మనం ఏర్పరచుకున్నటువంటి నిత్యం యాక్సిడెంట్స్, అవి రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, లేదంటే వాటర్ వేస్లో జరిగేటువంటి ప్రమాదాలు కావచ్చు, నిత్యం జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, మనకు తొక్కిసలాటలు కావచ్చు. ఉదాహరణకి మనకు గోదావరి పుష్కరాల సందర్భంలో తొలి రోజు 24 మంది చనిపోయారు తొక్కిసలాట సందర్భంగా. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా జరిగేటువంటి తొక్కిసలాటలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మానవకారక విపత్తులను మనం సరైన చర్యలు సకాలంలో స్పందిస్తే ఖచ్చితంగా వాటిని నిరోధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 3వ చాప్టర్ మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. ఈరోజు మనకు ఈ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కరోనా అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇది జీవ సంబంధ విపత్తు కిందికి వస్తుంది. మానవకారక విపత్తులో ప్రధానమైన విపత్తుగా దీన్ని చెప్తున్నాం కాబట్టి ఎక్కువగా దీని మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ అంశం. ఇకపోతే ప్రపంచంలోను భారత్లో సంభవించే విపత్తులు, వాటి యొక్క వివరాలు. వాస్తవంగా ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చినటువంటి రిపోర్ట్స్, UNISDR రిపోర్ట్ కానీ, రెడ్ క్రాస్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రపంచం మొత్తం మీద విపత్తులు అత్యధికంగా వచ్చే దేశాలు, ఎక్కువగా వచ్చే దేశాలు దక్షిణాసియా దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్ దేశాలే ఉన్నాయని చెప్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ దక్షిణాసియా దేశాల్లో కూడా మనకు భారత్ అత్యధికంగా ప్రభావితమవుతోంది. చైనా, భారత్లు అత్యధికంగా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. భారత్ ఎందుకు విపత్తులకు ఎక్కువగా గురి అవుతోందంటే భారత్కు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే మనకు దాదాపుగా 6100 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖ కలిగి ఉండడం వల్ల మనం తుఫాన్లకు ఎక్కువగా లోనవుతున్నాం, వరదలకు ఎక్కువగా లోనవుతున్నాం. మన దేశ భూభాగంలో మనం ఒకసారి అంచనా వేస్తే మన దేశం యొక్క దుర్బలత్వం ఎలా ఉంటుందని మనం అంచనా వేస్తే మన దేశం యొక్క మొత్తం వ్యవసాయ సాగు భూమిలో 68% కరువులకు లోనవుతోంది, 58% భూకంపాలకు లోనవుతోంది, 12% వరదలకు లోనవుతోంది, 8% తుఫాన్లకు లోనవుతోంది. అంటే కరువుల అత్యధిక భాగం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిలో 68% కరువులు వచ్చే స్వభావం ఉంది. మన దేశంలో సగానికి పైగా 58%లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి కరోనా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో 2-3 సార్లు భూకంపం అనేది 3.5 రిక్టర్ స్కేల్ తీవ్రతతో ప్రకంపించినట్లు మనం చూస్తున్నాము. అట్లే మనకు మన దేశంలో వరదలు, ఎందుకంటే మనది బేసిక్గా నదీ ఆధార దేశం కాబట్టి ఉత్తర భారతదేశంలో ఎస్పెషల్లీ గంగా నది వలన కావచ్చు, బ్రహ్మపుత్ర నది వలన కావచ్చు. అస్సాం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్రాన్ని చెప్తాం, బీహార్ దుఃఖదాయినిగా కోసిని చెప్తున్నాం. సో కాబట్టి ఇలాంటి దుఃఖదాయిని అనేటువంటి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఆ ప్రదేశం వరదలకు లోనవుతున్నటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా తీర ప్రదేశం మనకు ఎక్కువగా ఉండడం వల్ల 8% మనకు తుఫాన్లు అనేవి వస్తున్నాయి. ఇటీవల మనం ఎన్నో తుఫాన్లను చూసాం. అతిపెద్ద విపత్తుగా మనం హుద్హుద్ తుఫాను ప్రకటించుకున్నాం.
పైలీన్ అనేటువంటి తుఫాను ప్రకటించుకున్నాం, జెల్ అనేటువంటి తుఫాను వచ్చింది. సో ఈ తుఫాన్ల ప్రభావం కూడా మన దేశం ఎక్కువగా విపత్తులకు లోనవుతోంది. అట్లే మన రాష్ట్రంలో కూడా మనం గమనిస్తున్నట్లయితే 4 రాయలసీమ జిల్లాలు కరువు ప్రభావిత జిల్లాలు గాను, మిగిలినటువంటి 9 కోస్తా జిల్లాలు అటు తీర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తుఫాన్లకు ప్లస్ వరదలకు లోనవుతున్నాయి. ఎస్పెషల్లీ అమరావతి రాజధాని వివాదాస్పదం కావడానికి కారణం కూడా పర్యావరణవేత్తలు ఒక నివేదిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు కృష్ణా గుంటూరు మధ్యలో ఉన్నటువంటి అమరావతి అనేటువంటి ప్రదేశం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉండడం, గత 100 సంవత్సరాలు కృష్ణానదికి భారీ వరదలు వచ్చినటువంటి నేపథ్యాన్ని కలిగి ఉండడం వలన మనకు బేసిక్గా అమరావతి అనేటువంటిది సేఫ్ కాదు అనేటువంటిది పర్యావరణవేత్తలు వెలువరిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. సో కాబట్టి మానవకారక విపత్తులు మనకు భారత్లో కానీ ఏపీలో కానీ విపత్తుల అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకి మన దేశంలో మనము ఒకసారి విపత్తుల ప్రభావిత ప్రాంతాలను మనం గమనించినట్లయితే 1993లో మహారాష్ట్రలోని లాతూర్లో భూకంపం వచ్చింది, 2001లో గుజరాత్లోని భుజ్లో భూకంపం వచ్చింది, 2004లో ఇండోనేషియాలో ఏర్పడినటువంటి సునామీ మొత్తం మన దేశపు తీరరేఖ కలిగినటువంటి 9 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఇకపోతే ఉత్తరాఖండ్ వరదల్లో చార్ధమ్ యాత్రలో భాగంగా 10,000 మందికి పైగా మరణించినటువంటి చరిత్ర మనకుంది. అట్లే కరువులు చూస్తే నిత్యం ప్రపంచ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కరువులతో జనం సతమతమవుతూ వలసలు పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో భారత్లో ఎక్కువగా విపత్తుల ప్రభావం అత్యధికంగా ఉంది కాబట్టి విపత్తు నిర్వహణ అనేటువంటిది మనకు చాలా కీలకమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఇది మీరు 4వ అంశంలో దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. అలాగే ప్రపంచపు దుర్బలత్వాన్ని కూడా మీరు స్టడీ చేస్తే 4వ చాప్టర్ను ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇకపోతే ముందే చెప్పుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలిన 5 చాప్టర్లకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ ఒక్క చాప్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. విపత్తులు అనేటివి ఎప్పటి నుంచి వస్తున్నాయి, కానీ నిర్వహణ అనేటువంటిది మనకు ఇటీవల కాలంలో మనం ప్రవేశపెట్టుకున్నాం. నిర్వహణ అనేటువంటిది సక్రమంగా ఉంటే విపత్తులను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ విపత్తు నిర్వహణకి ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు ఏమేమి చేశాయనేటువంటిది విపత్తు నిర్వహణలో భాగంగా చెప్తాం. ఎస్పెషలీ విపత్తు నిర్వహణను మనం చూడడానికి ముందు ఇది సింపుల్గా మనం చెప్పాలంటే 3 రకాలుగా మనం నేర్చుకోవాలి. స్వాతంత్రానికి పూర్వం అంటే బ్రిటిషర్స్ కాలంలో విపత్తుల్ని ఎట్లా చూసేవాళ్ళు, స్వాతంత్రం వచ్చిన తర్వాత విపత్తులపై ఎలాంటి నిర్వహణ చర్యలు చేపట్టారు, ఎస్పెషలీ 1990 నుంచి విపత్తు నిర్వహణ చర్యల్లో వచ్చిన మార్పులు ఏమిటి, 2005 తర్వాత విపత్తు నిర్వహణలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అనేది ఒక క్రమానుగత శ్రేణిలో మనం చదవాల్సి ఉంటుంది. స్వాతంత్రానికి పూర్వం కానీ 1990 వరకు కానీ విపత్తు నిర్వహణ చర్యలపై మన దేశం అసలు దృష్టి పెద్దగా పెట్టలేదనేది వాస్తవం. 90 వరకు మన యొక్క ఉద్దేశం ఏంటంటే విపత్తు నిర్వహణ అంటే ఏమిటంటే విపత్తు వచ్చిన తర్వాత చేపట్టే చర్యలే విపత్తు నిర్వహణ అని భావించేది. ఇటు భారతదేశం కానీ ప్రపంచ దేశాలు అదే భావనలో ఉండేది. అయితే విపత్తులపై ఎక్కువగా పోరాడినటువంటి సంస్థ ఏమిటంటే యుఎన్ఓ, నథింగ్ బట్ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి తొలిసారిగా 1990 2000 దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో విపత్తులపై ఒక ప్రత్యేక కార్యాచరణను తీసుకొని వచ్చాం. 1990లో తొలిసారిగా మనం విపత్తులను వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిందికి తీసుకొచ్చాము. అట్లే మనకు యుఎన్ఓ 3 సమావేశాలు 1994లో జపాన్లోని యొకోహామా అనేటువంటి ఒక ప్రదేశంలో విపత్తులపై ఒక సమావేశాన్ని నిర్వహించింది. 94లో నిర్వహించిన తర్వాత మన దేశం కాస్త విపత్తులపై మరింత శ్రద్ధ పెట్టిందని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు 2001లో వచ్చినటువంటి గుజరాత్లోని భుజ్ భూకంపం కావచ్చు, 2004లో ఇండోనేషియాలో ఏర్పడినటువంటి సునామీ ప్రభావంతో మన దేశంలో విపత్తు నిర్వహణకు ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించింది. అదే మాదిరి 2005వ సంవత్సరంలో యుఎన్ఓ జపాన్లోని హ్యూగో అనేటువంటి ప్రదేశంలో ఒక సదస్సు నిర్వహించి విపత్తు నిర్వహణపై ఒక 5 అంచెల కార్యాచరణను ప్రకటించింది. 5 అంచెల కార్యాచరణ ప్రకటనలో భాగంగానే మన దేశం కూడా 2005వ సంవత్సరంలో డిసెంబర్ 23న ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. దాన్ని ఏమంటున్నామంటే ఎన్డిఎంఏ యాక్ట్ అని పిలుస్తున్నాం. ఎన్డిఎంఏ 2005 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని పిలుస్తున్నాం.
ఈ యాక్ట్లో ఏం చెప్పారు అనేటువంటిది మనకు విపత్తు నిర్వహణలో నేర్చుకోవాల్సిన అంశం. అంటే విపత్తు నిర్వహణ చట్టం 2005 ఏం చెప్తుంది అనేది విపత్తు నిర్వహణ అని సులభంగా మనం చెప్పవచ్చు. విపత్తు నిర్వహణ అనేది 2005లో ముఖ్యంగా 3 రకాల అంశాలకు ప్రాధాన్యతనిస్తోంది. విపత్తు రావడానికి ముందు ఏం చర్యలు చేపట్టాలి, విపత్తు వచ్చిన సమయంలో ఏ చర్యలు చేపట్టాలి, విపత్తు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి 3 అంశాలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి చట్టమే NDMA 2005. దీని ప్రకారం విపత్తు నిర్వహణకు మన దేశంలో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. 3 అంచెల వ్యవస్థ అంటే కేంద్ర స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి. దేశ స్థాయిలో విపత్తు నిర్వహణను చూసేటువంటి సంస్థను NDMA అంటున్నాం, రాష్ట్ర స్థాయిలో SDMA అంటున్నాం, జిల్లా స్థాయిలో DDMA అని పిలుస్తాం. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి NDMAకి అధ్యక్షుడు ప్రధానమంత్రి కాగా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విపత్తు నిర్వహణ అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతోంది. సో విపత్తు నిర్వహణలో భాగంగా NDRFని ఏర్పాటు చేశాం, నేషనల్ డిజాస్టర్స్ రిలీఫ్ ఫండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. అట్లే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ అనేటువంటిది వాటిని ఏర్పాటు చేశాం. దీనికోసం దేశాన్ని అంతటినీ కొన్ని బెటాలియన్లుగా విభజించాం. సో ఈ అంశాలన్నీ ఏమిటనేటువంటిది మనం ఎక్కడ చూస్తామంటే విపత్తు నిర్వహణలో చూస్తాం. సో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం ఒక సీక్వెన్స్గా నేర్చుకోగలిగితే ఈ చాప్టర్లో హైయెస్ట్ మార్క్స్ మనం తెచ్చుకునేటువంటి అంశం ఉంది. ఇక్కడే మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మన దేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను తయారు చేయడం కానీ, పాలసీస్ను రూపొందించడం కానీ, ఒక సమగ్రమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి సంస్థ ఏమంటున్నామంటే NIDM అంటున్నాం. దీని ప్రధాన కేంద్రం ఉన్న ప్రదేశం న్యూఢిల్లీ. సో దీని గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇకపోతే దీంట్లో లాస్ట్ చాప్టర్ ఏంటంటే విపత్తులు వస్తున్నాయి, విపత్తు నిర్వహణ చేపడుతున్నాం. విపత్తు నిర్వహణలో మనకు టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం విపత్తు నిర్వహణలో మనం ఉపయోగించుకున్నటువంటి 2 అంశాలు ఏమిటంటే ఒకటి రిమోట్ సెన్సింగ్, 2 GIS. రిమోట్ సెన్సింగ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఉపగ్రహాల విషయంలో మనం వాడుతూ ఉంటాం. ఈ రిమోట్ సెన్సింగ్ అనేది మన దేశంలో ఉపయోగించే ఉపగ్రహాలు ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలే. రిమోట్ సెన్సింగ్ అనేది ఒక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. విభిన్న వస్తువులు విభిన్న ఉద్గారాలను వెలువరిస్తాయి అనేటువంటి సూత్రం ఆధారంగా దూరంగా ఉన్నటువంటి వస్తువుల సహాయంతో, అవి విమానాల ద్వారా కావచ్చు, ఉపగ్రహాల ద్వారా కావచ్చు, వస్తువుల యొక్క ఫోటోలు తీసి వాటిని ఛాయాచిత్రాల ద్వారా అందించేటువంటి టెక్నాలజీని ఏమంటున్నామంటే రిమోట్ సెన్సింగ్ అని పిలుస్తున్నాం. దీని ద్వారా మనకు మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలలో మన భూమి యొక్క ఉపరితలాన్ని స్టడీ చేస్తూ మనకు విపత్తు నిర్వహణను ముందుగానే తెలుసుకునేటువంటి వ్యవస్థను మనము రిమోట్ సెన్సింగ్ ద్వారా అధ్యయనం చేస్తున్నాం. అట్లే రిమోట్ సెన్సింగ్ ఆధారంగా ఏర్పరిచినటువంటి ఒక సాఫ్ట్వేర్ నే మనం GIS అని పిలుస్తున్నాం, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే మన భూపరితలంపై ఉన్నటువంటి దృగ్విషయాలను కానీ, జరగబోయేటువంటి దృగ్విషయాలను కానీ రూపొందించుకునేటువంటి ఒక సాఫ్ట్వేర్. దీని ఆధారంగా మనము విశ్లేషణ చేసి భవిష్యత్తులో రాబోయేటువంటి అంచనాలను మనం ముందుగానే అంచనా వేసి ఈ విశ్లేషణ ఆధారంగా విపత్తు నిర్వహణను మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటట్లు చేసేటువంటి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని మనం ఏమంటున్నాం అంటే GIS అని పిలుస్తున్నాం. ఈ రెండిటి పాత్ర చాలా ఎక్కువగా ఉంది అనేది విపత్తు నిర్వహణ. సో ఇది మనకు విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి 6 చాప్టర్స్. దాంట్లో అయితే మీకు ముందే చెప్తున్నా మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా 2 ఇంపార్టెంట్. ఒకటి విపత్తులు ప్రాథమిక భావనలు, 5వ చాప్టర్ వచ్చేసి విపత్తు నిర్వహణ. ఎస్పెషల్లీ ప్రకృతి విపత్తులు చదివేటప్పుడు విపత్తుల కంటే విపత్తు నిర్వహణ పైన గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయనేటువంటి దాన్ని మీరు ఎక్కువగా స్టడీ చేయవలసి ఉంటుంది. సో ఇలా చదివితే విపత్తు నిర్వహణలో మీరు 15 మార్కులకు గాను మనకు 12 నుంచి 13 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.